హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫేస్బుక్ సైన్ అప్ పేజ్కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాస్తాము అనే కాన్సెప్ట్తో ఈ వీడియో అయితే చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి. అలాగే రియల్ టైంలో మనకు టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే చేశాను. చాలామంది రియల్ టైంలో టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాస్తారు లాగిన్ పేజ్కి అనే కామెంట్స్ అయితే వచ్చాయి. దానికోసం ఈ వీడియో అయితే చేశాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఫ్యూచర్ని కానీ ఒక యూఐ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ని కానీ టెస్ట్ చేసే ముందు టెస్ట్ కేసెస్ రాసే ముందు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలి. రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకి ఎంత టైం ఉంది, ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని మనం టెస్ట్ కేసెస్ అనేది రాయడం జరుగుతుంది. టెస్ట్ కేస్ అంటే ఏంటి, ఫస్ట్ టెస్ట్ కేస్ గురించి తెలుసుకుందాం. టెస్ట్ కేస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక సాఫ్ట్వేర్ని కానీ అప్లికేషన్ కానీ టెస్ట్ చేసే ముందు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటాము. లిస్ట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అనేది రాసుకుంటాము. ఏదైతే టెస్ట్ కేసెస్ రాసుకుంటామో ఆ టెస్ట్ కేసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక రికార్డెడ్ వర్క్. మీరు ఏదైతే టెస్ట్ కేసెస్ రాస్తున్నారో ఈ టెస్ట్ కేసెస్ అన్ని మనకు ట్రాకింగ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో మనం క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అందులో మనం స్టేటస్ కూడా అప్డేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ పేజ్ టెస్ట్ కేస్ ఉంది. యూజర్ ఏబుల్ టు లాగిన్ ఆర్ నాట్ అనే టెస్ట్ కేస్ మీరు చెక్ చేస్తారు. సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యారనుకోండి, అక్కడ పాస్ అని అప్డేట్ చేస్తారు. ఫెయిల్ అయితే ఫెయిల్డ్ అని అప్డేట్ చేసి దానికి ఒక ఇష్యూని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇష్యూ అనేది ఉంది, అందుకని క్రియేట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేస్తారు. దాని తర్వాత డెవలపర్ ఏం చేస్తారు, ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రివర్ట్ చేస్తారు. మళ్ళీ అది రీటెస్ట్ చేసి ఇష్యూని క్లోజ్ చేసి దెన్ ఈ టెస్ట్ కేస్ని కూడా మీరు అప్డేట్ చేస్తారు. అంతకుముందు ఫెయిల్డ్ ఉంది కదా, దీని యొక్క స్టేటస్ని పాస్కి చేంజ్ చేస్తారు. ఈ విధంగా మనం టెస్ట్ కేసెస్ రాసుకుని దాన్ని అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది టెస్ట్ కేసెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం రియల్ టైంలో చూద్దాము. సైన్ అప్ పేజ్కి ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాస్తాము అనేది ఇప్పుడు చూద్దాము. జనరల్గా మీరు ఏదైనా అప్లికేషన్ కానీ యూఐని కానీ టెస్ట్ చేసే ముందు డైరెక్ట్గా టెస్ట్ కేసెస్ రాయకండి. ఎందుకంటే ఇది చాలా మిస్టేక్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను మంచిగా నేర్చుకున్నాను. అందువల్ల నేను నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఎందుకు రాయకూడదంటే ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా టెస్ట్ కేసెస్ రాసే ముందే మన మైండ్లో ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి. నేను ఎన్ని టెస్ట్ కేసెస్ రాయాలనుకుంటున్నాను, ఏ ఏరియాని నేను టెస్ట్ చేయాలి, ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ ఇష్యూస్ వస్తాయి, ఇదంతా ఒక డాక్యుమెంట్ లాగా రఫ్ నోట్స్ అయితే ఒక ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత మనం టెస్ట్ కేసెస్ రాయడం అయితే స్టార్ట్ చేయాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ మనం చూసుకుంటే హౌ టు రైట్ టెస్ట్ కేసెస్ అని చెప్తాను. టెస్ట్ కేసెస్ని ఏ విధంగా రాస్తాము, ఎలా రాయాలి. ఇక్కడ చూసుకుంటే నేను 5 కేటగిరీస్గా నేను టెస్ట్ కేసెస్ని డివైడ్ చేసుకున్నాను. ఇది 5 టాపిక్స్ అనుకోండి. ఈచ్ టాపిక్ కింద నేను మల్టిపుల్ టెస్ట్ కేసెస్ 1 by 1 రాసుకుంటాను. ఫస్ట్ కేసు ఏంటి, యూఐ టెస్ట్ కేసెస్, నెక్స్ట్ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్, నెక్స్ట్ లోకలైజేషన్ టెస్ట్ కేసెస్, నెక్స్ట్ డీబీ రిలేటెడ్ టెస్ట్ కేసెస్, లాస్ట్ వన్ వచ్చి ఎర్రర్ హ్యాండిలింగ్. ఈ విధంగా మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు ఎక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఐ అనే కాదు, ఏదైనా ఫ్యూచర్ కానీ ఏదైనా అప్లికేషన్ కానీ మీరు టెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోండి. ఇందులో కేటగిరీస్ ఒక 5 కేటగిరీస్గా డివైడ్ చేసుకోండి. ఈచ్ కేటగిరీ కింద ఒక 5 టెస్ట్ కేసెస్ వచ్చేటట్టు మ్యాక్సిమం చూసుకోండి. 5 or 6 or 10 అంటే మనం బేస్డ్ ఆన్ ద అప్లికేషన్లో ఉండే ఆప్షన్స్ బట్టి మన టెస్ట్ కేసెస్ని ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. నేనైతే బేసిక్గా ఒక అరౌండ్ 10 కేసెస్ ముందే తక్కువే రాసుకుంటాను. ఎందుకంటే ఆ 10 కేసెస్లోనే ఎక్కువ కవర్ అయ్యేటట్టు చూసుకుంటాను మ్యాక్సిమం. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ డివైడ్ చేసింది ఏంటి, యూఐ టెస్ట్ కేసెస్. ప్రతి ఒక్క పాయింట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటికి సంబంధించిన టెస్ట్ కేసెస్ కూడా నేను ప్రిపేర్ చేశాను. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే యూఐ టెస్ట్ కేసెస్. యూఐ టెస్ట్ కేసెస్ అంటే ఏంటి, యూఐ టెస్టింగ్. మనం ఒక అప్లికేషన్ ఓపెన్ చేయగానే అప్లికేషన్లో మనకు కనిపిస్తున్న అన్ని ఆప్షన్స్ని మనం టెస్ట్ చేయాలి. ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, టూల్ టిప్స్ కానీ, డ్రాప్ డౌన్ బటన్స్ కానీ, యూజర్ ఎంటర్ చేసే బటన్స్ కానీ మొత్తం ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, అలాగే మన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు యూఐని డిజైన్ చేశారు లేదా అనేది మనం చెక్ చేసుకుని మనం యూఐ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ని 1 by 1 రాసుకుంటూ వస్తాము. ఇక్కడ మన సైన్అప్కి చూసుకుంటే యూఐ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనం ఫేస్బుక్ సైన్అప్ పేజ్లో యూఐ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ అయితే ఒక 11 కేసెస్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఎన్ని టెస్ట్ కేసెస్ నెంబరు, అలాగే టెస్ట్ కేస్ ఐడి. ఈచ్ టెస్ట్ కేస్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక యూనిక్ ఐడి క్రియేట్ అవుతుంది. అదొక ఐడి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ టెస్ట్ కేస్ నేమ్, చెక్ ద ఫస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్, చెక్ ద లాస్ట్ నేమ్, అలాగే చెక్ ద ఈమెయిల్ ఫోన్ టెక్స్ట్ ఫీల్డ్,
చెక్ ద పాస్వర్డ్ ఫీల్డ్, చెక్ ద కన్ఫర్మ్ పాస్వర్డ్ ఫీల్డ్, చెక్ ద మంత్ డ్రాప్ డౌన్ బటన్, డేట్ ఆఫ్ బర్త్ అన్నారు, చెక్ ద డేట్ డ్రాప్ డౌన్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్, చెక్ ద ఇయర్ డ్రాప్ డౌను, అలాగే చెక్ ద రేడియో బటన్స్, చెక్ ద సైన్అప్ బటన్, చెక్ ద బ్రౌజర్ కంపాటిబిలిటీ. ఇక్కడ చూసుకుంటే మనము ఏదైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో యూఐలో ప్రతి ఒక్క ఆప్షన్ మనం చెక్ చేయాలి. ఏదర్ పాజిటివ్గా థింక్ చేయాలి, అలాగే నెగిటివ్గా థింక్ చేయాలి. ప్రతి ఒక్క బటన్ని డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది, సో సింగిల్ క్లిక్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, అలాగే మనకు యూజర్ నేమ్ యొక్క లెంత్ ఎలా ఉంది, ఎంత సపోర్ట్ చేస్తున్నాము, సో స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు తీసుకుంటుందా లేదా, సో నార్మల్ క్యారెక్టర్ తీసుకుంటుందా లేదా, ఇది కేస్ సెన్సిటివా లేదా, ఇలాంటి మల్టిపుల్ సినారియోస్ మనం థింక్ చేయాలి. సో ఈ విధంగా మనము యూఐ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ని రాసుకుంటాము. సో ప్రతి ఒక్క ఆప్షన్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి. ఏ ఆప్షన్ మీరు వర్క్ అవ్వకపోయినా జస్ట్ ఒక ఇష్యూని క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ లైక్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని సబ్మిట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్, సో మనం యూఐ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ అయితే కవర్ చేసాము. సో నెక్స్ట్ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్. ఇక్కడ చూసుకుంటే మనం యొక్క లాగిన్ పేజ్ యొక్క ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీకి సంబంధించిన టెస్ట్ కేసెస్ అయితే రాయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫంక్షనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫంక్షనాలిటీ అన్న ప్రాపర్గా వర్క్ కాకపోతే మన యొక్క సాఫ్ట్వేర్ అనేది ఫెయిల్డ్ అయిపోతుంది. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో అందుకని ఎప్పుడు ఫంక్షనల్ ఇష్యూస్ అయితే కస్టమర్ నుంచి మనకి ఎప్పుడు రాకూడదు. సో ఆ విధంగా మన ఫంక్షనాలిటీని టెస్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ అర్థం చేసుకుని, సో దాని యొక్క ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అలాగే యాక్చువల్ రిజల్ట్స్ని కంపేర్ చేసుకుని మనం టెస్ట్ కేసెస్ అనేది రాయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనము ఫంక్షనాలిటీ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ ఏంటంటే వెరిఫై ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫామ్. సో మనకి రిక్వైర్మెంట్ తెలుసు కదా, ఏ ఫీల్డ్ అయితే సపోర్ట్ చేస్తున్నాము, సో ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి యూఐలో. సో దీనికి రిలేటెడ్ మనము టెస్ట్ కేసెస్ అయితే రాయడం అయితే జరుగుతుంది ఫంక్షనాలిటీలో. నెక్స్ట్ వచ్చి వెరిఫై ఆల్ ద రిక్వైర్డ్ టెక్స్ట్ ఫీల్డ్స్ హ్యావ్ వ్యాలిడ్ ప్లేస్ హోల్డర్. ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేయాలి. వెరిఫై ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ హ్యావ్ రీడ్ స్టార్ మార్క్. రిక్వైర్డ్ అంటే మనకి కొన్ని ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, సో దానికి స్టార్ మార్క్ ఉండాలి. అలా లేదనుకోండి, మనకు తెలియదు అన్ని ఫీల్డ్ చెక్ చేయాలా లేదా టెస్ట్ చేయాలా, అంటే డేటా అప్డేట్ చేయాలా, లేదంటే కొన్నిట్లో ఆప్షనల్ ఫీల్డ్లో కూడా అప్డేట్ చేయాలా. సో ఇలాంటి సినారీస్ అయితే వస్తాయి. సో అందుకని ఇవి కూడా టెస్ట్ కేసెస్ అయితే రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంటర్ కీ ఫంక్షనాలిటీ ఫర్ సైన్అప్ బటన్ అండ్ వెరిఫై ద సైన్అప్ పేజ్ లోడ్ అండ్ నన్ ఆఫ్ ద డేటా ఇన్ టు ద టెక్స్ట్ ఫీల్డ్. వెరిఫై ద లోయర్ అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్ అండ్ వెరిఫై ద ఫస్ట్ నేమ్ ఫీల్డ్ వితౌట్ ఎనీ డేటా. సో ఇలాంటి నెగిటివ్ సినారీ కూడా పాజిటివ్ సినారీస్ కూడా మనం ఇక్కడ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫంక్షనాలిటీలో. సో ఎందుకంటే మనం ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సో అవి ఎంటర్ చేసిన తర్వాత సో అప్లికేషన్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, సో యూజర్ ప్రాపర్గా లాగిన్ అవుతున్నాడు లేదా, లాగిన్ అయిన తర్వాత తన యొక్క ఆపరేషన్స్ ఏదైతే చేయాలనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ సైన్అప్ అంటే ఏంటి, సైన్అప్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత తన యొక్క ఫ్రెండ్స్ని సెర్చ్ చేయడం కానీ, ఫాలో అవ్వడం కానీ, అన్ఫాలో కానీ, పిక్చర్స్ని అప్లోడ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ, తన యొక్క స్టేటస్ చూసుకోవడం కానీ, ఎడిట్ ప్రొఫైల్, ఇవన్నీ ఫంక్షనాలిటీ కింద వస్తాయి. ప్రాపర్గా మనకు ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ టెస్ట్ కేసెస్ అయితే వీటికి రాసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ టెస్ట్ కేసు చూద్దాం. సో ఏదైతే నేను అప్డేట్ చేశానో ఇవన్నీ ఫంక్షనల్ రిలేటెడ్ టెస్ట్ కేసెస్. సో ఇవన్నీ మనం సైన్అప్ పేజెస్కి రాసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్క పాయింట్ కవర్ అవుతుంది ఇక్కడ ఫంక్షనల్లో, ఎక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఈ విధంగా మనం టెస్ట్ కేసెస్ని రాసుకోవాలి. సో ఎవరికైనా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఎవరికైనా కావాలంటే సో కామెంట్స్ రూపంలో జస్ట్ ఈమెయిల్ ఐడి సెండ్ చేయండి. సో ఆ ఈమెయిల్కి నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్యూచర్లో మీరు చూసుకోగలుగుతారు. సో మీరు రియల్ టైంలో ఏదైనా అప్లికేషన్ కానీ టెస్ట్ చేయాలనుకుంటే యూఐ రిలేటెడ్, సో జస్ట్ దీన్ని ఫాలో అయినా కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే ఈజీగా మీరు టెస్ట్ కేసెస్ కూడా రాసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లోకలైజేషన్ టెస్ట్ కేసెస్. సో లోకలైజేషన్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాము. ఏదైనా మనకు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. సో ఇంగ్లీష్లో, సో వేరే అదర్ కంట్రీస్కి వాళ్ళకి సంబంధించిన లాంగ్వేజ్ కనిపిస్తుంది. సో మనకి జనరల్గా లాంగ్వేజ్ చేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో చేంజ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నామో సో ఆప్షన్లోనే మనకు అన్నీ కనిపించాలి. మనకి డేటా కానీ, పారాగ్రాఫ్ కానీ, అలాగే బటన్ యొక్క ఇన్ఫో కానీ, ఎర్రర్ మెసేజెస్ కానీ. సో మనకి ఏదైతే లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేస్తాం అదే లాంగ్వేజ్లో మనకు కనిపించాలి. లేదంటే వేరే లాంగ్వేజ్లో కనిపిస్తే మనం చదవడానికి కష్టం కదా. సో ఇవన్నీ ఇష్యూస్ కింద వస్తాయి. సో అందుకని ప్రతి ఒక్క లెటర్ని, ప్రతి ఒక్క సెంటెన్స్ని అలాగే ఫుల్గా ఉందా లేదా, అలాగే డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక టెస్టింగ్లో ఒక పార్ట్. అందుకని దీన్ని లోకలైజేషన్ టెస్టింగ్ లేదా గ్లోబలైజేషన్ టెస్టింగ్ కూడా అంటారు. సో ఇవన్నీ లాంగ్వేజ్ రిలేటెడ్, అలాగే మనకు లాంగ్వేజ్ అలాగే సెంటెన్స్ అలాగే క్యారెక్టర్స్ మిస్ మ్యాచ్ అయినాయా లేదా, సో వీటికి సంబంధించిన టెస్ట్ కేసెస్ ఇవి. సో అందుకని ఇది కూడా ఒక మైండ్లో పెట్టుకుంది. ఏదైనా ఫంక్షనాలిటీని యూఐని కానీ టెస్ట్ చేసే ముందు ఇవి కూడా మ్యాక్సిమం కవర్ అవ్వాలి. సో ఎందుకంటే మనకి కస్టమర్ చూడగానే యూఐ చూసినప్పుడు మనకి ఏమైనా మిస్ మ్యాచ్ అయినా, సో సెంటెన్స్ కానీ అలాగే లెటర్స్ ఏమైనా మిస్ అయినా, అలాగే మీనింగ్ఫుల్గా లేకపోయినా సో ఈజీగా అర్థం చేసుకోలేరు కదా. సో అందుకని ఇవి కూడా టెస్టింగ్లో ఒక పార్ట్. అందుకని ఇవి టెస్ట్ కేసెస్ కూడా నేను అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డీబీ రిలేటెడ్ టెస్ట్ కేసెస్.
సో డేటాబేస్ సంబంధించిన టెస్ట్ కేసెస్ అయితే ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మామూలుగా మనము అప్లికేషన్ని లాగిన్ అవుతున్నాం లేదా చెక్ చేస్తాము. సో ఫంక్షనాలిటీ చెక్ చేసాము, గ్లోబలైజేషన్, యూఐ మొత్తం చూసాము. బట్ మనం స్టోర్ చేసిన అంటే లైక్ సైన్అప్ చేసిన తర్వాత ఆ యూజర్ లాగిన్ అవుతాడు కదా, సో తన యొక్క డీటెయిల్స్ మొత్తం మనకు డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో కొందరికి డేటాబేస్ యాక్సెస్ అనేది ఉంటుంది, కొందరికి ఉండదు. బట్ మనం ఏం చేయాలి, డెవలపర్స్కి డేటాబేస్ కూడా చెక్ చేయాలి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నువ్వు చెక్ చేయాలి, నాకు యాక్సెస్ ఇవ్వండి అంటే రెస్పెక్టివ్ డెవలపర్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా చెక్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడం అయితే జరుగుతుంది. అందుకని డేటాబేస్ కూడా మనం చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ లాగిన్ అయిన తర్వాత తన యొక్క డేటా మొత్తం స్టోర్ అవుతుంది అక్కడ. అంటే ఈమెయిల్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని. బట్ పాస్వర్డ్ ఇక్కడ ప్లెయిన్గా చూపించకూడదు, స్టార్స్లో చూపిస్తారు. సో ఇది కూడా మనం చెక్ చేయాలి. అలాగే డేటాబేస్ యొక్క టేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కీమా ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ తన యొక్క డేటాని అప్డేట్ చేసిన తర్వాత ఆ డేటా ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా ఏమైనా మిస్ మ్యాచ్ ఉందా, లేదంటే ఎగ్జిస్టింగ్ డేటాని చూపిస్తుందా. సో ఇలాంటి టెస్ట్ కేసెస్ కూడా మనం చెక్ చేయాలి. సో డేటాబేస్ని కనెక్ట్ అయ్యి ఆ యూజర్ ఇన్ఫో చూడడము, అలాగే ఏమైనా కరప్షన్స్ ఉన్నాయా చెక్ చేయడము, అలాగే టేబుల్స్ ఏమైనా మెర్జ్ అవుతున్నాయా, లేదంటే డూప్లికేట్ డేటా ఏమైనా క్రియేట్ అవుతుందా. సో ఇలాంటి ఇష్యూస్ కూడా మనం చెక్ చేసుకుంటే సో దీనికి కూడా మన మంచి అవగాహన అయితే ఉంటుంది, మంచి ప్రాక్టీస్ కూడా వస్తుంది. సో డేటాబేస్ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా క్రియేట్ చేయాలి టేబుల్స్, డమ్మీ డేటా ఎలా జనరేట్ చేయాలి. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీకు మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో టెస్టింగ్ సైడ్. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. లాస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ హ్యాండిలింగ్. సో ఎర్రర్ హ్యాండిలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎర్రర్ పాపప్స్ ఏమైనా త్రో చేసినప్పుడు సో అందులో ఉన్న ఎర్రర్ కోడ్ కానీ ఎర్రర్ మెసేజ్ కానీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అలాగే ఇన్వాలిడ్ డేటా ఎంటర్ చేసినప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ కానీ ఎర్రర్ వార్నింగ్స్ కానీ చూపించాలి. అలాగే ప్రాపర్గా వ్యాలిడ్ డీటెయిల్స్ ఇచ్చి సక్సెస్ఫుల్గా యూజర్ లాగిన్ అయినప్పుడు మనకి ఒక పాపప్ రావాలి, సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాడు, వ్యాలిడ్ డీటెయిల్స్ సంథింగ్ మనకు వస్తుంది కదా, సక్సెస్ అయినట్టు కొన్ని ఆప్షన్స్ చూపించడం, కొన్ని బటన్స్ చూపించడం, ఇలాంటివన్నీ ఎర్రర్ హ్యాండిలింగ్ కింద వస్తాయి. సో మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు సో నీ మిస్టేక్ ఇది అని చెప్పేసి ప్రాపర్గా చూపించాలి. సో అలాంటప్పుడు మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని ఎర్రర్ హ్యాండిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎర్రర్ కోడ్స్ చెక్ చేస్తాము, ఎర్రర్ పాపప్ చూస్తాము. సో ఎక్కడైనా పాపప్స్ మిస్ అయినా కూడా, ఎర్రర్ మెసేజెస్ మిస్ అయినా కూడా మనము ఇంటిమేట్ చేస్తాము. సో ఇక్కడ నాకు ఎర్రర్ పాపప్ రావాలి, ఇక్కడ మెసేజ్ అయితే ప్రాపర్గా లేదు, ఇన్వాలిడ్ మెసేజ్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చాను అనుకోండి, అక్కడ పాపప్ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అనే చూపించాలి కానీ పాస్వర్డ్ ఇన్వాలిడ్ అని చూపించకూడదు. సో ఇలాంటి సినారియోస్ కింద మనము చెక్ చేసి నీట్గా ప్రతి ఒక్క దానికి ఎర్రర్ హ్యాండిలింగ్ కూడా మనం మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే ఎర్రర్ హ్యాండిలింగ్ ప్రాపర్గా ఉంటుందో సో యూజర్ కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్ వేతో లైక్ టెస్ట్ చేయడం కానీ తను ఈ అప్లికేషన్ యూస్ చేయడం కానీ జరుగుతుంది. సో అందుకని ఎర్రర్ హ్యాండిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఫేస్బుక్ సైన్అప్కి సంబంధించిన సో బేసిక్ కొన్ని ఎర్రర్ హ్యాండిలింగ్ టెస్ట్ కేసెస్ని ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ టెస్ట్ కేసెస్ అన్నీ మనకి ఓన్లీ ఫర్ ఫేస్బుక్ సైన్అప్ పేజ్ మాత్రమే. సో సైన్అప్ పేజ్కి మనము ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాసుకోగలుగుతాము, అలాగే మనకి ఏ విధంగా డివైడ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో జస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, సో టెస్ట్ కేసెస్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, ఏ విధంగా రాయాలి, సో ఎన్ని టెస్ట్ కేసెస్ మనం రాసుకోగలవచ్చు, అలాగే టెస్ట్ కేసెస్ అంటే ఏంటి, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో కవర్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.